హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన డాగ్ బ్లడ్ మాఫియా దందా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మూగజీవాల రక్తాన్ని తీసి వేల రూపాయలకు అమ్ముకుంటున్నారన్న వార్తలు సామాన్యులను కలవరపెడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలన్నింటినీ ప్రధాన నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ వెంకట్ ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు. తనపై వస్తున్నవన్నీ అసత్య ఆరోపణలే అంటున్న డాక్టర్ వెంకట్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లోని షేక్పేటలో కుక్కల రక్తం తీసేసి వేరే కుక్కలకు వినియోగిస్తూ ఈ విధంగా సొమ్ము చేసుకుంటున్నారన్న వార్త బయటికి రావడం ఇక్కడికే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వెళ్ళింది. మేనకా గాంధీ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ తర్వాత అధికారులకు ఆమె అనేక లేఖలు రాయడం, ఆ తర్వాత అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ అంశం మీద కుక్కల రక్తాన్ని విక్రయిస్తున్నారు ఇందులో అనే అంశం మీద కేసులు నమోదు చేసేసి దర్యాప్తు చేస్తున్నారు. మన దగ్గర ఇదే అంశానికి సంబంధించి వీరే అంటే వెంకట్ యాదవ్ గారు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? కుక్కల రక్తాన్ని తీసి మీరు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సార్, నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది చేసిన అసత్య ప్రచారాల వల్ల ఇంతమంది ఇబ్బందులు గురికావద్దని మళ్ళీ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. సో వీళ్ళంతా పథకం ప్రకారమే మన హాస్పిటల్లో జాయిన్ అవ్వడము, మన ఇంటర్నల్ ఏదైతే ప్రొసీజర్స్ ఉంటాయో వాటిని పథకం ప్రకారం వీడియోలు తీసుకోవడం, జాగ్రత్తగా మళ్ళీ కొంతమంది డాక్టర్స్తో కలిసి ఇది చేసి ఇంతమంది పాపం జనాలని కానీ, యానిమల్ లవర్స్ని కానీ, మీడియాని కానీ, గవర్నమెంట్ కానీ ఇంత చేసినందుకు డెఫినెట్గా నేను కోర్టుకెళ్ళి ఖచ్చితమైన ఆధారాలతో బయటకు వస్తాను. యానిమల్ లవర్సే అంటున్నారు కుక్కల రక్తం తీస్తున్నారు, అందులో ఫోటోలు కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే స్ట్రీట్ డాగ్స్ గ్రామాలకు వెళ్ళి కొన్ని ఏరియాలో వీధి కుక్కల్ని పట్టుకొచ్చేసి బలవంతంగా వాటి రక్తం తీసి పదే రక్తం తీయడంతో అవి కూడా బాగా బలహీనమైపోయి చనిపోతున్నాయి అంటున్నారు. సార్, మా హాస్పిటల్ ఉన్నది షేక్పేట్ మెయిన్ రోడ్ మీద సార్, జూబ్లీ హిల్స్ లో. మేము వెళ్ళి ఒక్క డాగును పట్టుకున్నా అక్కడ 100 వెహికల్స్ 200 వెహికల్స్ ఎప్పుడు ట్రావెలింగ్ లో ఉంటుంది. ఇదేమో కుటీరంలోనో ఎక్కడో అడవిలోనో ఎక్కడో లోపల అమానుష ప్రాంతంలో మా హాస్పిటల్ లేదు. మీ అందరికి తెలుసు జేఆర్సీ కన్వెన్షన్ అంటే ఎంత పెద్ద కన్వెన్షన్, ఆ పెద్ద రోడ్డు. అక్కడ ఇప్పుడు కూడా నేను మీ అందరిని కోరుతుంది ఒకటి, అంటే స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయంటే చుట్టుపక్కల ఓనర్స్ ఉంటారు కదా, చికెన్ షాప్ వాళ్ళు ఉంటారు, లేకుంటే అదర్ షాప్ వాళ్ళు ఉంటారు. దయచేసి వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఇక్కడ ఎన్ని డాగ్స్ ఉండేవి, ఏమన్నా ఈ మధ్యకాలంలో మీకు ఏమైనా డాగులు తగ్గినాయా, లేదంటే డాక్టర్ గారు ఏమన్నా ఎప్పుడైనా వచ్చి డాగులు పట్టుకుంటున్నట్టు మీరు ఇది కదా మేజర్ ఆరోపణ అయితే ఇదే కదా. వెళ్ళి ఖచ్చితంగా అందరిని ఎంక్వైరీ చేయండి. ఇందులో ఏదైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. నిజాలను చూడండి, ప్రూఫ్స్ని చూడండి. ఎవరో ఒక వ్యక్తులు చెప్పిన మాటలు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను సార్, మాటలు కాదు వాస్తవాలు. విత్ డెఫినెట్గా త్రూ కోర్టు ద్వారా న్యాయం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరందరూ ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని కోరుకుంటున్నాను. మీరు మాత్రం విక్రయించలేదు? ఖచ్చితంగా సార్. అంటే ఇది డాక్టర్ వెంకట్ యాదవ్ చెప్పేది. ఏ విధంగా కూడా నేను విక్రయించలేదు, అమ్మలేదు, సొమ్ము చేసుకోలేదు, విధంగా కోర్టుకు వెళ్తాను, కోర్టులో న్యాయం తేల్చుకుంటానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగనాయకులతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.